ఎవరి పేరిట? దేవుని పేరిట. ఎచ్చటి వారము ఎక్కడి వారము ఏ తల్లిదండ్రులను బిడ్డలు అయినప్పుడు కూడా దేవుని యొక్క మహాకృప చేత, దేవుని ప్రేమ చేత, మన ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఈ రోజున మనందరం కూడా మరి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, స్నేహితులుగా ఈరోజు మనందరం పిలువబడటం నిజంగా గొప్ప ధన్యత మన జీవితాల్లో. అందుకనే మనందరం మరి స్నేహితులు అని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారుగా? హల్లెలూయా. అందుకనే తప్పనిసరిగా ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నేను మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధ గ్రంథంలో చక్కని వాక్యాలు ఉన్నాయి. ఇవాళ ఒంటరితనాన్ని గురించి మాట్లాడాను, స్నేహాన్ని గురించి మాట్లాడాను. ఒంటరితనం చాలా భయంకరమైనది. లేఖనాల్లో ఆదికాండం నుంచి కూడా చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటారు చక్కని మాట. నరుడు ఒంటరిగా నుండుట చెప్పండి మంచిది కాదని వాక్యం సరే. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అలాగే ప్రసంగ గ్రంథంలో కూడా ఉంది, ఒంటిగాడుగా నుండుట కంటే జత కలిగి ఇద్దరుగా ఉండటం మేలని అక్కడ వాక్యం ఉంది. ఒంటిగాడుగా నుండుట కంటే జతగా ఉండటం మంచిదని అక్కడ వాక్యం ఉంది. అలాగే లేఖనాలు మనం చూసాం. క్రొత్త నిబంధనలో కూడా మరి ఒక దెయ్యాన్ని వదలగొట్టిన సహోదరి, దెయ్యాన్ని దేవుడు వదలగొడితే ఆమె తిరిగి చక్కగా దేవుడు నన్ను మరి అపవిత్రాత్మ నుంచి విడిపించాడని చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి సంఘముతో దేవునితో సహవాసం చేయకుండా ఇంట్లో ఒంటరిగా కూర్చుందంటే చెప్పాలి. ఇంట్లో ఒంటరిగా కూర్చాము. కాబట్టి ఒంటరిగా కూర్చుంటే ఏం జరిగిందో మనం చూసాం. దేవుడు అపవిత్రాత్మ నుంచి విడిపించి గొప్ప స్వస్థత కలుగు చేసి ఆ విధంగా దేవుడు అవకాశం ఇస్తే శుభ్రంగా ఇల్లు ఉడిచి ఇంట్లో కూర్చొని ముగ్గులు వేసుకొని ఇంట్లో కూర్చుందని బైబిల్ సెలవిస్తాం. వదిలిపోయిన దెయ్యం ఏం చేస్తుందో చూద్దామని మళ్ళీ వచ్చిందంట. వదిలిపోయిన దెయ్యం ఏం చేస్తుందో చూద్దామని వస్తే చక్కగా దేవుని సన్నిధి పోకుండా చక్కగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే చూచి గబుక్కున దూరలేదు. కానీ మళ్ళీ 7 భయంకరమైన మరి చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ సహోదరుతో అక్కడే కాపురం పెట్టిందని బైబిల్ హెచ్చరిక చేస్తాం. హల్లెలూయా. అందుకని నేను ఒంటరితనం చాలా భయంకరం అంటాను. ఒంటరిగా ఉండొద్దు అంటాను. దేవుని దగ్గర ప్రతివాడు కూడా దేవుని సహవాసం కావాలి అంటాను. ఈరోజు దేవుడు మనకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఖచ్చితంగా మనందరం కూడా ఆయన స్నేహాన్ని మనం తప్పక కోరుకోవాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థం అవుతాం. హల్లెలూయా. పొద్దున్న 2 విషయాలు మాట్లాడుతున్నాను, అది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒంటరితనంలో 2 రకాల ఒంటరితనాలు ఉంటాయంటే, ఒకటేమో భౌతిక సంబంధమైన ఒంటరితనం, రెండోది అంతరంగ సంబంధమైన ఒంటరితనం. అంతరంగ సంబంధమైన ఒంటరితనం. భౌతిక సంబంధమైన ఒంటరితనమేమో ఇంట్లో వారు మనుషులందరితో కూడా ఇరుగు పొరుగు, మనం ఇంట్లో వారితో, బయట వారితో, సంఘంతో, సహవాసంలో మనుషులందరితో కలిసి ఉంటే ఆ ఒంటరితనం పోద్దంట. భౌతిక సంబంధమైన ఒంటరితనం. అందుకని అందరూ ఎప్పుడు కూడా కాస్త ఇరుగు పొరుగు, ఇంట్లో వారితో, బయట వారందరితో కూడా చక్కగా మనం కలిసి ఉండి కాస్త స్నేహం చేయడం అనేది ప్రతి మానవుడికి అవసరం ఈరోజు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఒంటరితనం మంచిది కాదు. అందుకని అందరితో మనం పలకరించాలా. నేను ఎందుకు అన్నాను, ప్రతివారిని మనం ప్రేమించాలా, ప్రతివారిని పలకరించాలా, ప్రతి వారితో సహవాసం చేయాలా. మంచి సహవాసాలు మనం కోరుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడతాం. ఆ ఒంటరితనం పోదు. రెండోది అంతరంగ సంబంధమైన ఒంటరితనం అని చెప్పాను. అంతరంగ సంబంధమైన ఒంటరితనం. ఇప్పుడు మనం అందరి మధ్య ఉన్న కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఒంటరి వాడిని అంతరంగంలో ఫీల్ అవుతూ ఉంటారు. మన పక్కనే మన వారు ఉన్నా కూడా ఒక రకమైన భయం, నేను ఒంటరి వాడిని. అపవాది సాతాను కలుగు చేసి భయంకరంగా మనలో వేసే బీజం ఏంటంటే, నీకెవరూ లేరు, నువ్వు ఒంటరి వాడు అనే ఫీలింగ్ కలుగు చేస్తుంది. అందుకే నేనంటే నా ఒంటరితనం మనిషి పోవాలి అంటే, ఇందాకేమో భౌతిక సంబంధమైన ఒంటరితనం పోవాలంటే మనుషులందరితో సహవాసం చేయాలని చెప్పాను, ఇంట్లో వారితో బయట వారితో సహవాసం చేయాలని చెప్పాను. అంతరంగ సంబంధమైన ఆ యొక్క ఒంటరితనం మనలో పోవాలి అంటే దేవునితో తప్పనిసరిగా సహవాసం చేయాలి. హల్లెలూయా. చెప్పండి, దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేవునితో స్నేహం చేయాలని అంటాను. ఎవరితో స్నేహం చేయాలా? దేవునితో స్నేహం చేసి దేవునితో సహవాసం చేస్తే దేవుని మన హృదయాల్లో నివాసం ఉంచుకోగలిగితే ఇక్కడ ఒంటరితనం పోద్ది. అంతరంగంలో ఒంటరితనం పోద్ది. అంతరంగంలో నేను ఒంటరివాడిని కాదు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనుషులతో మనం ఉండటం కుదరపోవచ్చు, ఇంట్లో వారితో మనకు ఉండటం కుదరపోవచ్చు, ఒక్కోసారి ఒంటరిగా మనం ఉండాల్సి రావచ్చు, ఒంటరి పనులు చేయాల్సి రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని మనం నింపుకున్న వారమైతే, దేవునితో మనం స్నేహం చేసిన వారమైతే, దేవుడు మన హృదయాల్లో దేవుడు మనకు చోటు ఇవ్వగలిగితే దేవునికి మనం నిజంగా అంతరంగ సంబంధమైన ఒంటరితనం మనకి ఎప్పుడు దరిదావు. హల్లెలూయా. మన దరి చేరదంటే అప్పుడు ఏమంటాం, నేను ఒంటరివాడిని కాదు అంటాం. అపవాది నీకెవరు లేరని చెప్పిన మనం వెంటనే అంటాం, నా దేవుడు నాకున్నాడు అంటాం. హల్లెలూయా. చెప్పండి, ఏమంటాం? నా దేవుడు నాకున్నారు, నేను దేవుడు నమ్ముకున్నాను కనుక ఆయన నాతో సహవాసం చేస్తాను కనుక, నా హృదయంలో దేవునితో నేను నింపుకున్నాను కనుక నేను ఒంటరివాడిని కాదని అపవాదితో కూడా మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. యోహాను పత్రికలో చక్కని మాట ఉంది,
లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటండి. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని మనలో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలి. అందుకని మనము మరి ఆ ఒంటరితనం నుంచి విడుదల పొందడానికి అవకాశం ఉంది. ఈరోజు లోకంలో ఎంతమంది అండి పిచ్చి పట్టిపోతున్నారు. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఆ విధంగా ఒక లోన్లీనెస్లోకి వెళ్ళిపోయారు. అపవాది మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనుషుల మధ్య ఉంటున్న ఈ ఒంటరివాడు అన్న భయంకరమైన ముద్ర వారికి వేసేసి కొంతమంది వాళ్ళు అనేక రకాల ఏమంటారు మెంటల్ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే డిప్రెషన్లో కానీ చాలా మందిని మనం లోకంలో చూస్తూ ఉంటాం ఈరోజు. అందుకని ప్రతివాడు దేవునితో నేనంటాను సహవాసం చేయాలి. ఈ స్నేహితుల దినోత్సవం రోజున దేవుడు అంటున్నారు, నేను మీకు నిజమైన స్నేహితుడిగా ఉంటానంటున్నారు ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఏ స్నేహితుడు ఏం చేస్తాడు? ఈయన విడవక ప్రేమిస్తాడు. అందుకని పొద్దున్న నేను అన్నాను ప్రేమించే స్నేహితుడు అని చెప్పాను, అవునా? ప్రాణం పెట్టే స్నేహితుడు అని చెప్పాను, ప్రాణ స్నేహితుడు అని చెప్పాను. ఏ స్నేహితుడైనా? ప్రాణ స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఈ రోజున ప్రేమించే స్నేహితుడు ఆయన, నిజమైన స్నేహితుడు ఆయన, విడవని స్నేహితుడు ఆయన, ఎడబాయిన స్నేహితుడు ఆయన. ఈ రోజున కష్ట నష్టాలు మనకు నిజంగా తోడుండి నడిపించే దేవుడు. హల్లెలూయా. గొప్ప స్నేహితుడు. అంతేకాకుండా సహోదరుడా, లేఖనాల ఆధారంగా కొన్ని విషయాలు ఉన్నాయి. నిజంగా మనం గమనిస్తే మన ప్రతి అవసరత తీర్చే స్నేహితుడు అంటే, ప్రతి అక్కర ప్రతి అవసరత తీర్చే స్నేహితుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ మనతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవునితో మనం కూడా స్నేహం చేయడానికి ఇష్టపడాలి ఈరోజు, అవునా? లేఖనాలు చూడండి, మొట్టమొదటి ఆదికాండం నుంచి కూడా సమస్తము కలుగు చేసిన దేవుడు, సమస్తము నిర్మించిన దేవుడు. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే నరుని కూడా ఆయన నిర్మించాడని బైబిల్ చెప్తాము. నేల మట్టితో నరుని కూడా దేవుడే నిర్మించిన ఆయన జీవం పోసాడు, జీవవాయువులు ఊదాడు, జీవాత్మ అయ్యాడు. ఈ రోజున ఈ జీవుడితో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం తయారు చేసింది ఆయనే, మనలో ఊపిరిదింది ఆయనే, తిరిగి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మనం తయారు చేసి, చెప్పండి, మనల్ని కలుగు చేసి ఆదామును తయారు చేసింది ఎవరు? తెలుసుగా వాక్యం మనకి. ఆదాముతో స్నేహం చేసింది ఎవరు? రోజు వచ్చి సల్లబొట్టాల ఆదాముతో మాట్లాడుతుంది ఎవరు? అంటే దేవుడు కూడా ఎవరు కావాలా? స్నేహితుడు కావాలి. హల్లెలూయా. దేవుడికి స్నేహం కావాలా, దేవునికి స్నేహితుడు కావాలా. కాబట్టి నాడు వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా దయచేసి గమనించి ఈ రోజున అక్కడి నుంచి మాట్లాడుకుంటే భక్తులందరితో దేవుడు స్నేహం చేశాడు. నోవాహుతో స్నేహం చేశారు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, కొన్ని వందల చాటు అన్నాడా లేదా? కొంత రిఫరెన్స్లు కూడా చూపించే యూట్యూబ్లో చూడండి ఉంది వాక్యం. కాబట్టి సహోదరుడా, ఇవాళ ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా నిజమైన స్నేహితుడు స్నేహం చేయడానికి ఇష్టపడగలిగితే ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యతో. అందుకనే ఇవాళ ఏం చేస్తాడు ఆయనంటే మన కొరకు మరి ప్రాణమును కాపాడగలిగిన స్నేహితుడు అంటే, ప్రాణములను కాపాడగలిగిన వాడు. ఇంకోడు ఉన్నాడు, ప్రాణము తీసే స్నేహితుడు. ఎవడాడు? అపవాది సాతాను. ఈయనైతే ప్రాణము కాపాడే స్నేహితుడు, అవసరమైతే తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన వాడు. హల్లెలూయా. అందుకని ఇవాళ పొద్దున 3 మాటలు అన్నాను. ప్రాణం పోసింది ఆయనే, ఏమండి? ప్రాణం పోసింది ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే, మన ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే. రేపొద్దున ప్రాణం పోసింది ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే, తిరిగి మన ప్రాణాన్ని అవసరమైతే కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. ఎంతకన్నా నిజ స్నేహితుడు ఎవరు దొరుకుతారు? ఎంతకన్నా నిజమైన సహాయం చేసేవాడు ఎవరు దొరుకుతారు? అందుకని ఈ నిజ స్నేహంతో సహవాసం చేయడం వల్ల మనకు కలిగే కొన్ని లాభాలు ఏంటో చెప్తాను, వింటారా? పొద్దునేమో హెచ్చరికలు చెప్పాను, ఇప్పుడేమో లాభాలు చెప్తాను. నిజమైన స్నేహితుడితో మనకు కలిగే లాభాలు. హెచ్చరికలు ఏం చెప్పానంటే ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో చెప్పాను పొద్దున. ఇప్పుడేమో నిజమైన ఈ ప్రభువుతో మనం స్నేహం చేయడం ద్వారా మనకు కలిగే కొన్ని లాభాలు అంటే మీతో చెప్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒక చక్కని మాట. మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేలన్నీ ముద్దులు పెడతాడంటే. గమనించాలి వాక్యాన్ని. ఎవరి స్నేహితుడు చెప్పండి? నిజమైన స్నేహితుడు, మేలు కోరే స్నేహితుడు. చెప్పండి ఒకసారి అందరూ. కొంచెం అటు చెప్తా ఉంటే నిద్రలు బదులు రాకుండా ఉంటాయి. ఎందుకో కళ్ళు వాళ్తున్నాయి అన్న డౌట్ వస్తాను నాకు. ఎక్కడో చల్లగా మెల్లగా కళ్ళు వాలుతున్నాయని భయం. ఏసీయా మీకే పెట్టా, నాకు ఏసీ లేదు. దేవుని చిత్తం అయితే త్వరలోనే దేవుడు ఇస్తాడని అంట. హల్లెలూయా. ఇప్పిస్తాడా లేదా? ఎంత చేసినాడు అది చేయడా ఏంటి?
అయినా నేను మీ సుఖమే కోరుకున్నా. నీ సుఖమే అదొద్దులే, మీ సుఖం కోరుకుని నేనే తగ్గించుకొని మీకే వేసి పెట్టా, కాబట్టి నిద్రపోమాకండే. అదే విషయం. హల్లెలూయా. అందుకని అప్పుడప్పుడు నేనేం చేస్తానంటే హల్లెలూయా కొట్టిస్తాను, దేవుని స్తుతించమని. 2 లాభాలని చెప్పాను. హల్లెలూయా చెప్పడం ద్వారా ముందు దేవుని స్తుతిస్తాం, రెండోది మనకు నిద్ర లేకుండా ఉంటాయి. ఏం రాకుండా? హల్లెలూయా. అది మాత్రం ఆగేదిగా, చెప్తానే ఉంటా. కాబట్టి ఆ ప్రకారంగా మీరు కూడా నన్ను ఫాలో అయిపోయింది. సరే, ఇవాళ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎవరు ఈ దాన్ని మనం గమనిస్తే మేలు కోరే స్నేహితుడని బైబిల్ చదివిస్తాం. చెప్పండి, ఏం కోరేవాడు? లోకంలో మీరు చెప్పండి, అందరూ మేలు కోరే స్నేహితులే ఉండారా? అందుకని పొద్దున కొన్ని హెచ్చరికలు చేశాను. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి, కానీ ఎవరితో స్నేహం చేయాలో నీకు జాగ్రత్త కలిగి ఉండాలి. నేను అంటాను, 100% మనస్ఫూర్తిగా ఏ భయము లేకుండా ఈయనతో అయితే మనం స్నేహం చేయొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మేలే చేస్తాడు, మన మేలే కోరుకుంటాడు, మేలే చేస్తాడు ఆయన. ఈ మేలు తప్ప కీడు ఎవరికి జరగనివాడు. అవసరమైతే రాబోయే కీడును కూడా తప్పిస్తాడు ఆయన. అందుకని సహోదరుడా, మేలు చేసే దేవుడు, మేలు చేసే స్నేహితుడు. పైగా వాక్యంలో ఉంది, మేలు కోరే స్నేహితుడు అంట ఏం చేస్తాడు? గాయములు అవసరమైతే ఉన్నట్టు మొహం మీద చెప్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, బుద్ధి చెప్తాడు. తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు అంటాడు, అంతే. అని ఎంతలో భక్తులు మాత్రం ఆగాడు దేవుడు? ఆగాడా? దావీదు తప్పు చేస్తే దావీదు దగ్గర నాతాను పంపించి నువ్వు తప్పు చేసావని చెప్పించాడా? లేదు. హల్లెలూయా. ఇవాళ అందుకని వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో కూడా గమనించాలి ఈరోజు. అందుకనే నోటికి నోటి వాళ్ళు కూడా గాయము చేయను అంటే అర్థం ఉన్నట్టుగా హెచ్చరించి మాట్లాడతాడు. ఇట్లాంటి స్నేహితుడు దొరకడం మన అదృష్టం కాదు. నిజంగా మనం గమనిస్తారండి, ఈ రోజున స్నేహితుడు అంటే ఎలా ఉండాలంటే అవసరమైతే మనల్ని తప్పు చేస్తే గద్దించేవాడై ఉండాలి. మనం ఏం చేసినా సై అనేవాడు కాదు. నిజమైన స్నేహితుడు, మేలుగొరి స్నేహితుడు అయితే ఏం చేయాలా? తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే ప్రోత్సహించాలి. కష్టంలో ఉంటే అండగా నిలబడాలా. అవునా? మనం ఈ రోజున ఏదో తెలుసో తెలియక పొరపాటు చేస్తుంటే జాగ్రత్త పరచాలి నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. అందుకనే వాళ్ళు యేసు ప్రభు మేలు కోరే స్నేహితుడు అంట. అవసరమైతే గద్దించి గాయం చేస్తాడంట. గాయం చేస్తే ఆపోడుతున్న గాయంతోనే బాధి మనం నశించిపోకుండా ఉంటాం ఈరోజు. అందుకనే మేలు చేయు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. పగవాడు ఎవరు? అపవాదు, సాతాను. వాడేం చేస్తాడు? మనం మంచి చేసినా చెడు చేసినా నువ్వేం చేసినా మంచిదే అంటాడు. రేపొద్దున మనల్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే పొరపాటును కూడా సహోదరుడా, ఈ రాత్రి కాలంలో వాక్యం అంటే మన అందరి జీవితాలు కూడా గమనించుకొని ఇవాళ ఈయనతో మనం సహవాసం చేయడానికి ఇష్టపడగలిగితే మనం మేలు చేసే దేవుడు, మేలు కోరే స్నేహితుడు మనం ఖచ్చితంగా మంచి విషయాల వైపు నడిపించి చివరికి మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మన ప్రభు మనకు అనేక మేలు చేసిన సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈయనతో సహవాసం చేయండి. నిజమైన స్నేహితుడని, మేలుగోరే స్నేహితుడని. సామెతలు 27వ అధ్యాయం 9వ వచనం చూస్తే మరొక మాట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లుగా చూడండి, చలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చే మాటలు? చలికాడి హృదయం నుండి వచ్చే మాటలు. చలికాడి ఎవరు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాను. అవునా కదా? ఆయన మనతో మాట్లాడే దేవుడు కదా. లేఖనాల ద్వారా ప్రతిరోజు ఆయన మనతో తైలము అత్తరు హృదయానికి ఎలా సంతోషపరుస్తాయో ఇవాళ నిజమైన స్నేహితుడైన మన చెలికాడైన ఆయన హృదయంలో నుండి వచ్చే మాటలు, మధురమైన మాటలు మన హృదయాన్ని ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. హల్లెలూయా. అవి ఎవరి మాటలు? దేవుని మాటలు. మన స్నేహితుడుగా మనతో చెప్పే మాట. మన బాగు కోసం ఎన్ని మాటలు చెబుతున్నాడు ఆయన? వాళ్ళు చెప్పండి, దేవుని కాడికి మనం వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. ఆ మంచి మాటలు ఎన్నోసార్లు మన హృదయాన్ని సంతోషపరిచింది. చెప్పండి. అందుకని మన దేవుడు అంట హృదయాన్ని సంతోషపరిచే మంచి మాటలు చెప్తాడంటే. అవునా? లోకంలో స్నేహితులు ఎలా ఉండాలి? నిజమైన సంతోషం 100 మంది వాళ్ళు వస్తూ ఉందా? లోకంలో ఎంత భయంకరంగా ఉంది. కొన్నిసార్లు నమ్మిన వాడే తీసుకెళ్ళి నట్టెట్టు ముంచేసే పరిస్థితి అన్నమాట. లోకంలో అంటారు కదా, గొర్రె కషాయుడిని నమ్మినట్టుగా లోకంలో కొన్ని స్నేహాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత భయంకరం అంటే ఒక్కోసారి నష్టము మోసమే కాకుండా ప్రాణాలు తీసేదాకా కూడా వెళ్ళిపోతున్నారు లోకంలో కొన్ని స్నేహాలు. అన్నీ నేను అంటలే, కొన్ని
కానీ నేనంటాను ఇవాళ మన దేవుని స్నేహం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్నేహం వాళ్ళ నోటికి నూరుపాళ్ళు నేను సంతోషపరిచే మాటలు, మంచి మాటలు, నీ హృదయాన్ని సంతోషపరిచే మంచి మాటలు చెప్తాడు ఆయన. హల్లెలూయా. అవి కావాలంటే ఎవరి దగ్గర రావాలి మనం చెప్పండి? హృదయానికి కావాల్సిన మంచి మాటలు, హృదయానికి సంతోషం కలిగించే మంచి మాటలు కావాలి అంటే నోటికి నూరుపాటు మనం దేవుని దగ్గర రావాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన తప్పక మనతో చెప్పండి, మన దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మన దేవుడు చెట్టు చావి రాయి రప్ప కాదుగా, మన దేవుడు మాట్లాడే దేవుడు, తప్పక మాట్లాడే దేవుడు ఈరోజు. అందుకనే సహోదరి సహోదరుడా, మనం ఆయన దగ్గరికి వస్తాడంట చక్కగా మనతో ఆయన మాట్లాడి మన హృదయాలు సంతోషపరుస్తాడు. ఈరోజు నిజమైన ఆనందం, సంతోషం కావాలి అంటే దేవుని మాటలు వినడానికి రావాలా వద్దా? దేవుని దగ్గరికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి పాటలు పాడి మహింపరిచి చక్కగా ఆయన చెప్పిన వాక్యం మనం విని ఆ ప్రకారం చక్కగా మనం నడవగలిగితే మన హృదయానికి అనలేని సంతోషం అంటే ఈరోజు. హల్లెలూయా. మూడో మాట ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ స్నేహితులతో సహవాసం చేయటం వల్ల మనకు కలిగే లాభాలు. ఆదికాండం 18:17. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యములను అబ్రహాముకు దాచెదనా, నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవారంటే తన బిడ్డలైన వారితో చూడండి ముఖాముఖిగా మాట్లాడే దేవుడు అంటండి. దాపరికము లేనివాడంట. ఏమి లేదు, వాళ్ళు కొంతమందితో మాట్లాడి కొంతమందితో మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. వాళ్ళు మనందరితో మాట్లాడతాడు. ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు. మన దేవుడు చెప్పండి మాట్లాడే దాపరికం లేనివాడు. ఏమాత్రము కూడా పలానా వారితో మాట్లాడకూడదు అనుకునే దేవుడు కాదు. దేవుడు అంటున్నారు అబ్రహాం విషయంలో, అబ్రహాముకు నేను చేయబోయే కార్యము అబ్రహాముకు చెప్పకుండా నేను దాస్తాను అంటున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడతాడు, దాయకుండా అనేక కార్యాలు చేసి పెడతాడు. చేస్తాడా? మన దేవుడు తప్పక అనేకమైన కార్యాలు, మేలులు చేసే దేవుడు ఈ రోజున. అందుకనే వాక్యం వింటున్నా మనందరి బ్రతుకులో కూడా ఆయనతో మనం స్నేహం చేయడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే మనతో అనేక రీతులుగా మాట్లాడే దేవుడు. కార్యాలు ఏముంటాయి, కార్యాలు సమయ సందర్భాలను బట్టి ఖచ్చితంగా చెప్పి చేస్తాడు మన జీవితం. చెప్తాడా? చాలాసార్లు చూడండి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు. అనేక రీతులుగా మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి వాళ్ళ అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు, నేను చెప్పి చేస్తా అబ్రహాము కార్యం. ఇవాళ సంతానమే లేని అబ్రహాంని బలమైన గొప్ప జనముగా మారుస్తా. హల్లెలూయా. అసలు ఒక్క పిల్లాడు కూడా లేడు, సంతానమే లేదు అబ్రహాంకి. అట్లాంటి స్థితిలో దేవుడు అంటున్నారు బలమైన గొప్ప జనముగా నేను మారుస్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యత మీరు చూడండి. అందుకని ఈరోజు మన దేవుడు తప్పక మన అవసరత ఎరిగి ఎప్పుడు చేయాలో అప్పుడు తన మహిమార్థం కార్యం జరిగిస్తాడంటే. హల్లెలూయా. అంత గొప్ప స్నేహితుడితో సహవాసం కలిగి ఉండాలి ఈ రోజున. ఆయనతో సహవాసం ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఆయనతో స్నేహం ఎప్పుడు కూడా మనకి మేలే జరగడానికి అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఆయనతో స్నేహం చేయండి. 4వ అంశము మరి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడాలి. ఆయనతో సహవాసం చేయటం వల్ల మనకు కలిగే మేలులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడను, చెప్పండి అందరూ, ప్రేమ గలవాడు ఎవ్వడను, చెప్పండి ప్రేమ గలవాడు ఎవ్వడను అంటే ఈయన ప్రేమించినంతగా ఎవడు ప్రేమించలేదు. ఎంతయ్యా అంటే చెప్పలేనంత. కానీ నేను లిమిట్ ఉందంటాను, మనందరి కోసం ప్రాణం పెట్టినంత. హల్లెలూయా. ఎవరు పెడతారు చెప్పండి? సాధ్యమేనా? ఈ లోకం ప్రేమ లేమని అంటలా ఉండయి, కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరు చూపిస్తారు? భార్యాభర్తలు చూద్దాం, భర్తకి ఏదో భార్యకి ఏదో అనారోగ్యం వచ్చింది, చేస్తున్నారు మంచిది, సపర్యల వరకు చేస్తాం. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనగలుగుతామా? ఏదో మాట వరుస కన్నా ఎవడేయగలుగుతాడు అడ్డం? సాధ్యమేనంటారా? కుదరదు, ఇంపాసిబుల్. కానీ ఈ రోజున ప్రపంచంలో ప్రతి మానవుల కొరకు తన ప్రాణాన్ని అడ్డుగా వేసాడు. ఈరోజు ఆయన విశ్వాసం ఉంచితే చాలు, యేసుక్రీస్తు నమ్మకం ఉంచితే చాలు. ఈ రోజున వాళ్ళ మన కొరకు మరి నిజంగా తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగశీలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని వాక్యంలో చక్కని మాట, స్నేహితుల కొరకు. ఎవరి కొరకు అంటే మన దేవుడు ఎంత చక్కగా పిలిచాడు చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడికి ఎవడను కూడా లేడని వాక్యం సెలవిస్తాం. చదవం అక్కడే, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని మీరు చేసిన ఎడల
మీరందరూ నాకు ఎలా ఉంటారు చెప్పండి? మీరందరూ నాకు అంటే ఇప్పుడు దేవునికి స్నేహితులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు చేయాలి. అవును కదా? ఆయన చెప్పినట్టు. ఇప్పుడు నీకు నాకు సహవాసం కుదరాలంటే నువ్వు ఒకరు చెప్పింది ఒకరు మనం వినాలి. వాళ్ళ దేవునితో మన సహవాసం కుదరాలి అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలంటే. అందుకని ఈ రోజున మన వాక్యం అంటే మన బ్రతుకులు అటువంటిది. నిజమైన స్నేహంతో మనం స్నేహం చేయగలిగితేనంటే అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డుగా వేసి మనం కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు, అనుభవాలు ఉన్నాయి మన జీవితాల్లో. కాబట్టి 100% ఆయనతో మన స్నేహం కొనసాగించేవారుగా ఉందాం. మరొక మాట, సామెత గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఒక మాట ఉంది, పొడిపొడి అక్షరాలు చక్కగా మీకు అర్థమయ్యే భాషలో. సామెత గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత తన చెలికానికి దేవుడు ఏం పుట్టిస్తాడంట? వివేకము పుట్టిస్తాడంటే. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పాలా, దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత ఎన్ని విషయాలు మనకు నేర్పాడు ఆయన? వివేకం ఇచ్చాడని నేను అంటాను, జ్ఞానం ఇచ్చాడని నేను అంటాను, తెలివి ఇచ్చాడని నేను అంటాను. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అందుగా వాక్యంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన దేవుని దగ్గర గుప్తములై ఉన్నాయి అంటాడు. సామెత గ్రంథం అంతా చదివితే మనకేం తెలుస్తుంది? జ్ఞానం ఇచ్చేవాడు ఆయనేనని, వివేకం ఇచ్చేవాడు ఆయనేనని, తెలివిచ్చేవాడు ఆయనేనని, మన కుటుంబాలు మనం కట్టుకునే కృప దేవుడు ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా. వాక్యంలో చక్కని మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నని, మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లు ఈ జ్ఞానవంతం ఎవరిచ్చారు మనకి? ఈ వివేకం ఎవరిచ్చారు? నిజంగా నేనైతే నమ్ముతా. ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు వాక్యం. దేవుని కాడికి వచ్చినాక వాక్యం పట్టుకున్న తర్వాత, దేవుడు వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని విషయాలు దేవుడు నేర్పుతున్నాడు. వివేకముగా ఇవాళ ఇటు దేవుని పనిలోనూ లేదా లోకంలో కూడా మనం జాగ్రత్తగా ఎలా ఉండాలో వాక్యం మనకు నేర్పుతా ఉంది ఈరోజు. నేను ఒక మాట అంటాను, బైబిల్లో ఉన్న మాటే. ఇవాళ మనందరం వివేకవంతులు అని అంట. పొగిడా నేను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో ఉన్నమాట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు నరులను చూచి పరిశీలిస్తున్నాడంట. దేవుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పాలా? వివేకము కలిగి దేవుని వెతికేవారు. అంటే దేవుని వెతికేవాడు ఎవడు? వివేకం ఉంటే వాడు ఎవరిని ఎత్తుకుంటాడు? నేనంటే వాళ్ళ మనందరం దేవుడిని ఎత్తుకుంటున్నాం. ఎత్తుకున్నాం, దొరికాడు ఆయన. ఒప్పుకున్నాం, పిల్లలమయ్యాం. హల్లెలూయా. చెప్పాలి. వెతికితే దొరికాడు, అంగీకరిస్తే పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడు. పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడు. ఇవాళ మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున ఎంతో ధన్యులో నేను అంట. అసలు దేవుణ్ణి గుర్తించాలి, వెతకాలన్న ఆ వివేకం మనకి ఇచ్చింది ఆయనే అని నేను అంటాను. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటాను, మొదట దేవుని కృప, తర్వాత మన తల్లిదండ్రులు, మన ముందటి వారి ప్రార్థన. వారు మనకి 4 మాటలు చెప్పారు. దేవుడు అంతకన్నా లోతుగా వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. వివేకం కలిగి రోజున దేవుని వెతుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈరోజు కాలం చాలా సంకుచితమైందంటే, దినాలు చెడ్డమని బైబిల్ సెలవిస్తాం. ఇదంట వాక్యంలో యెషయా గ్రంథంలో చక్కని మాట, దేవుని వెతుక్కోవడానికి ఇది మంచి సమయం అంట. చెప్పండి, దేవుని వెతుక్కోవడానికి ఇది. ఇంకొక చాట చక్కని మాట ఉంది యెషయా గ్రంథంలో, ఆయన దొరికే కాలంలోనే వెతుక్కోమంటున్నాడు వాక్యం. దొరికే కాలంలోనే వెతుక్కోండి, సమీపంగా ఉండగానే వేడుకోమని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 ప్రపంచానికి దగ్గరగా ఉంది. ఆయన దొరికే కాలం, ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రోజు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇవాళ దొరికే కాలంలో సమీపంగా ఉన్నప్పుడే దేవుడిని ఎవరో మనం తెలుసుకొని, నిజదేవుడు ఎవరో మనం తెలుసుకొని, ఇవాళ ఆ ప్రభువును మనం అంగీకరించగలిగితే, ఆయనలో మనం ఉండగలిగితే, మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించగలిగితే, సదాకాలం మన ప్రభు మనకు తోడే ఉంటాడు ఈరోజు. హల్లెలూయా. నేనంటాను, ఇదేం అసాధ్య చాలా తేలికైన పని ఏం కాదు. ఆ వివేకం మనకు లేకపోతే ఆయన దేవుడిగా అంగీకరించగా, కులమని, మతమని, వర్గమని, వర్ణమని ఆయన ముద్రేసి పక్కన పెడతాం. కానీ ఈ రోజున నేను అంటాను, అదృష్టవంతులు అంతే. దేవుని కృప, ముందటి వారి ప్రార్థన బట్టి ఇవాళ దేవుడు ఎవరో మనం తెలుసుకొని, నిజదేవుడు ఎవరో మనం తెలుసుకొని, ఇవాళ ఆయన వెతుక్కుంటూ ఇవాళ ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఇవాళ ఆయన మనం హక్కును చేర్చుకున్నాడు ఈరోజు. హల్లెలూయా. గొప్ప రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేను అంటాను, ఆయన వదిలిపెట్టవచ్చు. గట్టిగా పట్టుకోండి, ఆయన్ని హత్తుకోండి అంతే. ఎట్టుండాలా? పొద్దున బలారాధన అయిపోయిన తర్వాత మేమందరం ప్రేమ మొదలు పెట్టుకున్నాం, ఒకరినొకరు హత్తుకున్నాం. అట్లా దేవుని హత్తుకోవాలి మన జీవితాలు. ఖచ్చితంగా ఆ ప్రకారం మన దేవుడిని మనం హత్తుకొని ముందుకు సాగలిగితే సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. ఇనుము చేత ఇనుము పదునగినట్లుగా అతడు ఒకడు తన చెలికానికి వివేకమును పుట్టించును, ఆ వివేకము గల మాట వినువాడు స్నేహితుడు అంటే. హల్లెలూయా. వివేకం ఆయన మనలో కలుగు చేస్తున్నప్పుడు అవివేకమైన మాట వినాలా వద్దా? తప్పక ఆ మాటలు మనం విని మరి జాగ్రత్తగా మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించే వారిగా ఉందాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటారు. కొన్ని విషయాలు మనం వాక్యాధారంగా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి,
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము చూడండి, దేవుణ్ణి నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడిను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అబ్రహాముకు పేరు కలిగిందంటాడు. హల్లెలూయా. నేను ఇంకొక మాట అంటాను, ఇవాళ మనతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మనం కూడా దేవునితో ఏం చేయాలా? స్నేహం చేయాలి. ఇంకొక మాట, ఇవాళ ఆయన నిండా మనం నమ్మొచ్చు. నమ్మదగిన వాడు. చెప్పండి, అందరు చెప్పండి, కొంచెం మళ్ళొకసారి చెప్పండి, ఏమనుకోకుండా మళ్ళొకసారి చెప్పండి. నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్ముకోవచ్చు ఆయన. అదే దేవుడిని నేను చెడ్డాను అంటానికి ఒక్క సాక్ష్యం ఎవడు చూపించలేదు. దేవుడిని నమ్ముకొని నేను చెడిపోయానండి, దేవుడిని నమ్ముకొని నేను పాడైపోయానండి, దేవుడిని నమ్మి నష్టపోయానని ఒక సాక్ష్యం మనం చూపించలేం. దేవుడిని నమ్మి చెడేవాడు లేడు, దేవుడిని నమ్మక రేపు పొద్దున బాగుపడేవాడు లేడు లోకంలో. హల్లెలూయా. ఖచ్చితంగా ఎవరు నమ్మాలా? నిజ దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన నమ్మాలి. నమ్మదగిన దేవుడు ఆయన. ఇవాళ అబ్రహాం ఏం చేశారు? ఆయన దేవుడు నమ్మాడంటే అంతే. చెప్పండి, అబ్రహాం దేవుడిని నమ్మాడు. నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా. ఇప్పుడు నమ్మకమే నీతిగా ఎంచబడిందంట. క్రియల వల్ల నీతి మనకి ఎప్పుడు వచ్చొచ్చుద్ది? క్రియల వల్ల నీతిమంతులు అవ్వాలంటే అవ్వగలుగుతామా? దేవుడిని నమ్మటం ద్వారా, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనే దేవుడిని మనం ఒప్పుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడవచ్చు అంటే. హల్లెలూయా. ఎంత అదృష్టం చెప్పండి, ఎంత గొప్ప ధన్యత మనం చెప్పండి. ఈరోజు ఎంతకన్నా ధన్యత ఎక్కడుంది ఈ రోజున? ఇంకా నేను అదే అన్నాను, ఎంతైనా నమ్ముకోవచ్చు ఆయన. విలాపవాక్యాల చక్కని మాట ఉంది, ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే. చెప్పండి, ఎంతైనా అంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత నమ్ముకుంటే అంత. ఇప్పుడు లోకంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక స్నేహితుని ఎంతవరకు నమ్మగలం? భయంగా ఉంది వాళ్ళ రోజున. ఇక కొంతమంది అసలు ముంచే స్నేహితులు ఉండారు, మోసం చేసే స్నేహితులు ఉండారు, నెట్టేట్లో ముంచేసి సర్వనాశనం చేసే స్నేహితులు ఉండారు, అసలు కొంతమంది తీసుకెళ్ళి లేపేసేవాళ్ళు ఉండారు. చంపేస్తున్నారు కదా. ఇప్పుడు స్నేహితుడు అని నమ్మితే తీసుకెళ్ళి చంపేశారు చాలా మంది. సాక్ష్యాలు టీవీలో, పత్రికల్లో మనం వింటూ ఉంటాం, లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎంతవరకు నమ్మాలో ఈ లోకం మనకు అర్థం అవుతుంది. ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి లోకంతో. లోక స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఎంతవరకు నమ్మాలో అంతవరకే లోకాన్ని, వ్యక్తులు మనం నమ్మాలా. యవనస్తులకు పోతున్నా అదే అన్నాను, జాగ్రత్త. మంచి సహవాసాలు జాగ్రత్త కలిగి మీరు చేయండి. మీ జీవితాల్లో మలుపు తిప్పితే కొన్ని స్నేహాలు, మంచి అయినా చెడు అయినా. మనం దీవించబడాలన్నా, మనం అనేక రకాల మేలు పొందాలన్న స్నేహమే. మనం సర్వనాశనం అయిపోయి మన ఇంటిని కూడా నష్టాలు పాలు చేసి రేపొద్దున మన బ్రతుకులు మరి ఆ విధంగా సర్వనాశనం అయిపోవడానికి కూడా కొన్ని స్నేహాలు భయంకరమైన స్నేహాలు. అందుకనే పొద్దున అన్నాను, దుష్ట సాంగత్యమా మంచి సాంగత్యమా నీకే తెలవాల. మనం చేసే సహవాసాల లోకంలో దుష్ట సాంగత్యమా మంచి సాంగత్యమా మనకు వాళ్ళు, నేను అంటాను, వారి క్రియలు బట్టి మనకు కొన్ని అర్థమవుతా ఉంటాయి. ఈ రోజున అవతల వాడి క్రియలు బట్టి మనకు అర్థమవుతాయి కనుక ఇది మంచి లక్షణాలు వీళ్ళు లేవు, మంచి ఆలోచన వీళ్ళు కనపడలేదు అనుకున్నప్పుడు అట్లాంటి వారితో స్నేహం చేయకుండా ముందే తప్పుకోవడం మంచిది మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా లేదు. అయితే దేవుని కాడికి వస్తే నువ్వు ఎంతైనా నమ్ముకోవచ్చు, భయమే లేదు, భయపడాల్సిన పనే లేదు. ఈరోజు నువ్వు ఎంతైతే అంత. హల్లెలూయా. తిమోతి పత్రికలో చక్కని మాట ఉంది, మనం నమ్మతగిన వారమైన ఆయన నమ్మదగిన దేవుడు అంటే. మనం నమ్మతగిన వారమైన ఆయనైతే నమ్మదగిన. ఎప్పుడైనా ఏ స్థితిగతుల్లోకైనా ఎంతమంది అయినా ఆయన నమ్ముకోవచ్చు. ఈరోజు నమ్ముకున్న వాడు ఎవరు నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. పైకిన చక్కని మాట ఉంది కదా, నీతిమంతుని ఆశ దేవుడు భంగము గానేయడు అంటాడు. ప్రతి విషయంలో కూడా ఎంత నమ్ముకోగలిగితే అంత మనం నమ్ముకుంటే ఖచ్చితంగా మేలు పొందడానికి అవకాశం ఉంది రోజు. హల్లెలూయా. కాబట్టి మంచి మాట మీరు నేర్చుకున్నారు. ఇంకొక మాట, ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి ఆయన స్నేహితుడు అనటానికి చూడండి, 11వ అధ్యాయం లోకాసు వార్త 8వ వచనం చూడండి. ఒక మాట, లోకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనం. తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను, అవును, అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ కూడా ఇచ్చుచు అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సరే, ఆ లేఖన భాగం అంతా చాలా సమయం పెడుతూ కనుక చెప్తాను.
ఒకనొక రోజున ఒక స్నేహితుడింటికి అర్ధరాత్రి వేళ మరో స్నేహితుడు వచ్చాడు. ఏమండి ముగిచ్చేస్తాను. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడింటికి మరో స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడి ఇంట్లో అనుమానమా రెడీగా ఏమి లేవు పెడతానికి. స్నేహితుడు పెడతానికి ఏమి లేకపోతే వెంటనే తన పక్కన ఇంట్లో ఉన్న స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి అయినా కూడా వెళ్ళి తలుపు కొట్టి పిలుస్తాడంట. అరే నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు, పెడతానికి ఏమి లేవు, నీ దగ్గర ఏమైనా ఉంటే లేచేవు. లోపల నుంచి ఆయన అంటాడంట, చాలా అర్ధరాత్రి అయిపోయింది, పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు లేచి ఇవ్వడం కుదరదులే అంటాడంట. ఈ స్నేహితుడు బయట ఉన్న ఈ స్నేహితుడు అంటాడంట, అవునా నువ్వు లేచి ఇవ్వాల్సిందే, బయట చుట్టం వచ్చాడు బాగోదు, మన మధ్య అంత సొరవ ఉంది, నువ్వు లేచి ఇవ్వాల్సిందే అని వారికి ఉన్న స్నేహాన్ని బట్టి, వారికి ఉన్న స్నేహధర్మాన్ని బట్టి, వారికి ఉన్న ఏమంటారు చొరవను బట్టి, వారికి ఉన్న చొరవను బట్టి, వారికి ఉన్న స్నేహాన్ని బట్టి పర్వాలేదు నువ్వు లేచివు, ఏం పర్లేదు, అవతల మన చుట్టం వచ్చాడు మన ఇంటికి, పరువుతో కూడిన పని అని చెప్పంగానే వాడు లోపల ఉన్నాడు అర్థం చేసుకొని, ఇంతకుముందు సాగు చెప్పిన వాడల్లా మళ్ళీ అర్థం వీడికి ఎంత అవసరం ఉంది నన్ను అడుగుతున్నాడని లేచి ఇవ్వడా అని వాక్యం అడుగుతాం. లెగిచి చెప్పండి, లెగిచి ఇస్తాడా ఇవ్వడా? స్నేహం బాగా ఉంటే ఖచ్చితంగా లేచిస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? హల్లెలూయా. ఈ రోజున వాక్యం అంటే మన జీవితాల్లో ఆ సమయంలో నా స్నేహితుడు ఎంత సహాయం ఉండి అడుగుతున్నాడు, అర్ధరాత్రి వేళ ఎంత సహాయం, ఎంత అవసరం ఉండి నన్ను అడుగుతున్నాడని లేచి తప్పగా స్నేహితుడు సహాయం చేస్తాడంటే. ఇవాళ మనుషుల మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి అంత సహాయం దక్కుతుంటే ఇవాళ ఈయన నిజమైన స్నేహితుడు. ఈయన ద్వారా నిజంగా అర్ధరాత్రి అపరాత్రి ఎనీ టైం ఏ సమయమైనా ఏ స్థితిగతుల్లో కూడా దేవుడిని మనం పిలవగలిగితే, చొరవ చేసుకొని దేవునితో మనం సహవాసం చేయగలిగితే ఖచ్చితంగా తప్పక మనకు ఆయన అడిగింది ఇచ్చి సహాయం తీర్చే దేవుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇవాళ చాలా సందర్భాల్లో మన అవసరాలు తీర్చబడి ఆ నిజమైన సహాయం మనం ఆయన దగ్గర పొందాలి అంటే ఈయనతో తప్పక మనం ఏం చేయాలా? స్నేహం చేయాలి. నిజమైన స్నేహితుడు, మేలుకోని స్నేహితుడు, నమ్మదగిన స్నేహితుడు, అవునా? ఇవాళ మంచి మాటలు చెప్పే స్నేహితుడు, హృదయాన్ని సంతోషపరిచే స్నేహితుడు, మనకి వివేకం అనుగ్రహించే స్నేహితుడు. అర్థమవుతుంది కదా వాక్యం? చివరిగా ముగించే మాట ఇందాక చెప్పాను, మనకి సహాయం చేసే స్నేహితుడు. చివరిగా యోబు గ్రంథం 42:10. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. వస్తుందా? పాడండి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట చూడండి అక్కడ. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు పూర్వము కలిగిన దానికంటే అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరిగింది తెలుసు కదా మనకు వాక్యం. ఇవాళ యోబు అనేక కష్టాలు, ఇరుకుల ఇబ్బందులు, సాతాను శోధనలో ఉన్న పరిస్థితుల్లో స్నేహితులు పరామర్శించడానికి వచ్చి ఎన్నో విమర్శలు చేశారు. కానీ చివరికి వచ్చాడు, మనకు వాక్యంలో చూసాం, తను ఎంతగా విమర్శించినప్పుడు కూడా ఇవన్నీ పట్టించుకోకుండా తన కోసం ప్రార్థన చేయమని స్నేహితులు వచ్చి అడిగితే వారి కోసం ఏది మనసులో పెట్టుకోకుండా స్నేహితులుగా వారిని భావించి, స్నేహధర్మాన్ని భావించి వారి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి వారి క్షమాపణ కొరకు ప్రార్థన చేసిన మంచి స్నేహితుడు యోబు అంటే. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలా, వాళ్ళు యోబు సంగతి అక్కడ పెడితే క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా
తను అప్పగించబోతున్న రాత్రి ముందు రాత్రి గెత్సెమనే తోటలో మనందరి కోసం, మనందరి స్నేహితుడిగా భావించి మానవాళి రక్షణ కొరకు మనందరి కోసం కూడా ఎంత ప్రార్థన చేశారండి ఆయన. మన క్షమాపణ కొరకు, మనం క్షమించబడాలని, మనం విడుదల పొందాలని, నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని గెత్సెమనే తోటలో ఎంతయ్యా అంటే చెమట రక్త బిందువులుగా మారినంతగా. హల్లెలూయా చెప్పండి. చెమట రక్త బిందువులుగా మారినంత ప్రార్థన చేశారు ఆయన. ఇవాళ ఆయన చేసి, నేను అంటాను, ఆ రాత్రి కాల సమయంలో ఆయన చేసిన ప్రార్థన ఫలమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల మంది ఈ రోజున యేసు ప్రభు నిజదేవుడని, ఆయన త్యాగం గొప్పదని, నా కొరకే నా ప్రభు మరణించి తిరిగి లేచాడని ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు ఆయన చేసిన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. ఇవాళ మనం క్షమించబడ్డామంటే ఆయన చేసిన ప్రార్థన త్యాగమే. ప్రార్థన త్యాగం. చెప్పండి, ప్రార్థన త్యాగం ఈరోజు. అట్లాగే యోబు కూడా తన స్నేహితుల కొరకు, వారి క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తే వారు క్షమించబడ్డారు. మరి మనం కూడా ఏం చేయాలి? అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మన ప్రభు యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు, గొప్ప స్నేహితుడు అని చెప్పాను కనుక ఎప్పుడు నిరంతరము కూడా ఇప్పుడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనా స్నేహితుడు అంటాడు. హల్లెలూయా. ఏ స్నేహితుడు? ఇవాళ మీరు ఒక మాట చెప్పాలా, ఇవాళ యేసు ప్రభు ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నారు. వాక్యం ప్రకారం అదే కదా. అకార్డింగ్ టు బైబుల్ మనకు తెలిసింది ఏంటంటే ఆయన లోకంలోకి వచ్చి మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేసి 3వ దినం తండ్రి చేత లేపబడి 40 రోజుల పాటు అనేక మందిని బలపరిచి అందరూ చూస్తుండగా 530 మంది పైగా చూస్తుండగా ఆకాశమందు ఆరోహణం వెళ్ళిపోయాడని బైబుల్ సెలవిస్తాము. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడున్నాడే అంటే తండ్రి కుడిపార్శ్వం మంది కూర్చొని, చెప్పండి, తండ్రి కుడిపార్శ్వం మంది కూర్చొని అక్కడ కూడా మన పనే, మన బాధ్యతే. అక్కడ కూడా మన పనే, మన బాధ్యతే. మనందరి కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే. హల్లెలూయా. నేను గతంలో అందుకే అన్నాను, మన తండ్రి అయిన దేవుడు ఇచ్చేవాడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇప్పించేవాడని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనం ఎలా యుక్తంగా మనం ఎలా అడగాలో మన చేత అలా అడిగించేవాడు అంటాడు. హల్లెలూయా. ఇచ్చేవాడు తండ్రి, ఇప్పించేవాడు కుమారుడు, మన చేత అడిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ లోకంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? కుమారుడు ఎక్కడ ఉన్నారు? పరలోకమందు తండ్రి సింహాసనాసీనుడై ఉంటే తండ్రి కుడిపార్శ్వమందు ప్రభువు యేసుక్రీస్తు వాడు ఆసీనుడై ఉండి ఎవరికి ఏమి ఇవ్వాలో ఫలానా తండ్రి, డాడీ వాడికి అది ఇవ్వు, ఏమికివ్వు, అది వాళ్ళకివ్వని ఇప్పించేవాడు అంటే, విజ్ఞాపన చేసేవాడు మన కొరకు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలా, ప్రార్థనా స్నేహితుడు అనొచ్చా? చెప్పండి, ప్రార్థన 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 విజ్ఞాపన చేసేస్తే ఇంతకన్నా ఎవరు దొరుకుతారండి? ఉచితంగా మన కొరకు ప్రతిరోజు విజ్ఞాపన, బాధ్యత కలిగి మన కొరకు ప్రార్థన చేస్తున్న గొప్ప స్నేహితుడు ఈరోజు. అందుకనే ఆ స్నేహాన్ని కోరుకుని మన ఆత్మజీవితాలు కొనసాగిద్దాం. చిట్ట మాట సామెతల గ్రంథం 13:20 చూసి ముగిద్దాం. చిట్ట మాట, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు. ఇంత వాక్యాలు మనం విన్న తర్వాత ఎవరు గొప్ప దేవుడో, నిజదేవుడో, నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలుకోరే స్నేహితుడు, వివేకం ఇచ్చే స్నేహితుడు, ఎన్ని మనకు అర్థమైన తర్వాత నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ఎవరికి వారికి వ్యక్తిగత అవగాహన ఉండాలి. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు జ్ఞానులతో, జ్ఞానం ఇచ్చే దేవునితో చేయాలా? జ్ఞానం గలవారితో మనం తప్పక సహవాసం చేయాలంటే. హల్లెలూయా. ఏం చేశాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు? తన రక్తాన్ని ధారపోసి సంఘాన్ని స్థాపించాడు. రక్తాన్ని ధారపోసి సంఘాలను స్థాపించి ఈ రోజున మరి తన సహవాసానికి పిలుస్తున్నాడు. ఈరోజు రండి అన్నాడా లేదా? రండి నాతో, తండ్రి అన్నాడు, నా కుమారునితో సహవాసం చేయండి, నా కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ మాట అర్థం చేసుకొని ఇంత గొప్పవాడు, మంచివాడు, నిజమైన వాడు ఎవరు లోకంలో లేరు కనుక ఆయనతో చక్కగా స్నేహం చేద్దాం. ఒక మాట ముగింపులో, ఆయనతో సహవాసం చేస్తే లోకంలో కూడా ఎవరితో సహవాసం చేయాలో నేర్పుతాడు ఆయన. చెడ్డవారికి, దుర్మార్గులకి, మనల్ని మోసగించే వారికి దొరకకుండా చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? నిజమేనంటారా? యాకోబు దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక లాబానింటికి వెళ్ళి 20 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నా, లాబాను ఎన్ని రకాల కుట్రలు మన్నినా, లాబాను కుమారులు యాకోబుని ఎంత మోసం చేద్దామని చూసినా ఎక్కడ మోసపోనీయకుండా అనుక్షణము యాకోబును కాపాడింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. దేవునితో మనం సహవాసం చేస్తే మనల్ని ఎవడు మోసం చేస్తున్నాడు పద్దాలు మనం పసిగట్టలేం, కానీ దేవునికి మనం మొరపెడితే మనకెవడు మోసం చేస్తున్నాడు ఆయన పసిగట్టి అట్లాంటి వారి యొక్క పన్నాగాలు పన్నకుండా
వారి వలలో మనం చిక్కకుండా తప్పించే గొప్ప దేవుడు. హల్లెలూయా. యాకోబుని దేవుడు తప్పించలా. యాకోబు చివరికి అన్నాడు, ఎన్నో మార్లు నా విషయంలో నువ్వు చాలా ప్రయత్నాలు చేసావు. తన మామతో అన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక, చెప్పండి ఈ మాట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఎన్నో మోసాలు నువ్వు చేయాలనుకున్నా మరి నాకు మోసం జరగకుండా దేవుడు అడ్డుపడ్డాడు ఈ రోజున. అందుకని ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఇటువంటి వాక్యములు ఉన్న తర్వాత ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఇంత గొప్ప స్నేహితులతో మన సహవాసం కలిగి మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. ఈయనతో స్నేహము మంచి నడవడిక మనకు నేర్పుద్ది, మంచి బ్రతుకును మనకు ఇచ్చుద్ది, మంచి అలవాట్లు మనకు నేర్పుద్ది, మంచి భవిష్యత్తు మరి పొద్దున మన బిడ్డలు కూడా అందించుద్ది. తర్వాత లోకంలో ఎవరి చేత మనం మోసగించబడకుండా మంచి స్నేహాన్ని మన వైపు నడిపించుద్ది, ఎక్కడ నష్టపోనీయకుండా తప్పించి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలవంచం చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. మనస్ఫూర్తిగా మీరు కూడా మనసులో ప్రార్థన చేయండి. ఉన్న వాక్యాన్ని బట్టి మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభా, పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా.